Hello guys, welcome back to new video of Minecraft. సో ఈరోజు అయితే మళ్ళీ మనమైతే బెడ్ రాక్ ప్రిజన్ ఎస్కేప్ పార్ట్ 2. సో అదే ఆడుతున్నాం, బెడ్ రాక్ ప్రిజన్ ఎస్కేప్. సో మనమైతే లాస్ట్ ఎపిసోడ్ అండ్ గైస్ ఫస్ట్ మీరు ఈ వీడియో కంటే ముందు ఫస్ట్ పార్ట్ 1 చూడండి గైస్. సో పార్ట్ 1 చూసేవాళ్ళు ఇది కంటిన్యూ చేసేయండి. సో పార్ట్ 1 చూడకపోతే ఇది ఏమర్థం అవుతుంది చెప్పండి మీకు. సో అందుకే పార్ట్ 1 చూసి తర్వాత ఈ వీడియో చూడండి. అండ్ మనం వీడియో స్టార్ట్ అయ్యే కంటే ముందు మీకు ఫస్ట్ ఒకటి చెప్పాలి గైస్. సో మనం అయితే 500 సబ్స్కి దగ్గరలో ఉన్నాం. సో తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేయండి గైస్, అండ్ వీడియోకి అయితే లైక్ కూడా కొట్టేయండి. సో ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. సో గైస్ మనమైతే లాస్ట్ ఎపిసోడ్లో ఇక్కడ దాకా వచ్చి అయిపోయినాం. అండ్ ఇదేంటంటే లావా ఎట్లా ఇన్వైట్ ఓకే ఎట్లా పోవాలో తెలుస్తలేదు గైస్. సో జంపు కొడితే ఇక్కడ జంపు కొడితే ఇట్లా పోతున్నాను చూడండి, ఇంకా మళ్ళీ కింద పట్టు. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఇట్లా జంపు కొడితే ఒక నిమిషం, నేను స్ప్రింట్ చేయలేదు, జస్ట్ వాక్ చేసుకుంటా. సో లెట్స్ ట్రై. అది అరే అరే అవుతుంది గైస్, అవుతుంది పక్కా ఇది అవుతుంది, ఎందుకంటే ఎక్కువ జంప్ అవుతుంది ఆడ. చెప్పినా గైస్ అయిపోయింది. ఎస్. సో ఏందిరా ఇది అంటే ఇప్పుడు ఇటు సైడ్ పోవాలా? జస్ట్ ఏముంది, నథింగ్. నథింగ్ ఏందిరా, నాకు అర్థమైపోయింది. సో ఇది దానిపైనకి వేసేద్దాం అంతేనారా, లేకపోతే ఏమైనా చెయ్యొచ్చా? క్రాఫ్టింగ్ టేబుల్ ఎందుకు ఎట్టిండిడా? నిమిషం దీన్ని తీసేసుకుందాం. ఓకే ఇది ఒరే 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 దూరంకి అదాకా పోదా? ఎందుకు ఇది ఎట్లా మళ్ళీ ఇది ఇప్పుడు ఎట్లరా? ఇంకో ఇప్పుడు అది కూడా లోపలికి పోయింది. ఏదో ఒకటి ఉంటుంది కదా, రీసెట్. ఓకే పెద్ద ప్లాన్ గైస్. జస్ట్ నేను ఏం చేయలేదు, అంటే ఇట్లా డబల్ జంప్ కొట్టడం మర్చిపోయినా, ఏందో పెట్టి అరే తీసుకోలేదు, సారీ. ఇట్లా డబల్ జంప్ కొట్టడానికి మర్చిపోయినా గైస్, అంతే. వీడు పెద్ద మనిషి, వీడు బాబా ఏం పెట్టిండు. కమాన్ గైస్, ఇప్పుడు మనం దీంతో ఏం చేయగలుగుతాం? ఒకటి మాట. ఓకే ఇది చేద్దాం ఫస్ట్. అండ్ నెక్స్ట్ కెన్ డూ విత్ దిస్. చేయగలుగుతాం దీంతోనే. ఇది ట్రాప్ డోర్స్ వచ్చేయండి. అండ్ స్టోన్ ఇచ్చినట్టే దీనికోసమే. రైట్ లేకపోతే దీన్ని తీసుకోవాలి, తొందరగా పోవచ్చు. అవుతుందా? నాకు దీని మీద కూడా నమ్మకం లేదు. సో ఫస్ట్ మనం ఇది ఇట్లా పెట్టుకుందాం. తప్పు. ఇంకో ట్రాప్ డోర్ ఇది, ఒకటి ట్రాప్ డోర్ వచ్చింది. హౌ మ్యాన్? ఓకే ఇంకోటి ఉంది, ఇది మనం మళ్ళీ రీసెట్ చేయాలి గైస్. ఓకే ఇప్పుడు ఏంటంటే ఇది తీసుకుంటాం, ఇది
అండ్ ఇది తీసుకో. అండ్ ఇది ఈడ. సో ఇది తీసుకొని ఇది ఇక్కడ పెట్టేసి ఈడ పెడదాం. ఫస్ట్ కింద ఇది. ఓకే, అరే సారీ, ఇది కూడా టైం పట్టేటట్టుంది. A few moments later. ఓకే, అది అంతే, ఒకటే మాట. రెడ్ స్టోన్ ఏందో ఇచ్చిండు. ఇదేంది అంటే ఇప్పుడు స్టోన్ దేనికి దానికి ఇట్లా బ్లాక్స్ పెట్టుకొని పార్కౌట్ చేసుకుంటూ పోతే అయిపోయాదా. ఫస్ట్ ఏమొస్తుందో చూద్దాం. దీని నుంచి పిస్టన్, ఐ థింక్ పిస్టన్ వస్తుంది ఒకటి. ఇది అంటే ఇంకో చెప్పిన పిస్టన్. అండ్ ఇది తీసుకొని రెడ్ టార్చ్ దేనికి పనికొస్తుంది అంటే ఇప్పుడు ఇది సారీ పక్కన పెట్టాలేమో కదా. ఓకే, ఇలా పెట్టేసినాం. ఓకే, జరిగింది. అంటే ఇప్పుడు దాన్ని పెట్టుకుంటా మనం ఈ ఉరకాల. అరే దానికన్నా అది బెస్ట్ గారా. ఓ నిమిషం, బుగ్గపాల్ బుగ్గపాల్. నాకెందుకో అట్లా ట్రై చేయబుద్ధి అవుతుంది. ఒక నిమిషం జస్ట్ ట్రై చేసేసి వద్దాం. రెడ్ లైన్ పెట్టడానికి రాదు. ఇది ఎక్కడ మర్చిపోయినా నేను అసలు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అయితే ఇష్టం చేసుకోవాలి. అండ్ ఇది ఈసారి మనం అదేంది ఇది ఒకటి. ఓ షిట్. ఓకే ట్రై చేద్దాం అండి. ఇది కూడా ప్లేస్ చేయడానికి రాదు కానీ ఎట్లా ట్రై చేద్దాం. అయినట్టే ఇక మనకి అయినట్టే. గైస్ మీరే చెప్పండి, అరే ఏ బ్రెయిన్ పెట్టుకొని చేసిండ్రా వీడు దీన్ని. నా కళ్ళు పోయినాయా? అది ఫస్ట్ నుంచి ఉందా? ఒకటే మాట. అరే ఇది నాకెందుకు కనిపించలేదురా? ఇదేం కర్మరా దేవుడా. వాట్ హ్యాపెన్ టు మై ఐస్? అరే ఫస్ట్ నుంచే ఉందా లేకపోతే ఇప్పుడు? సో ఫస్ట్ అయితే ఒకటి ఊలు అంటే కొంచెం ముందరుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఇది ఇవే చేసుకుందాం. టార్చెస్ బెటర్. ప్రైస్ ఏంటంటే ఇప్పుడు సో ఫస్ట్ ఇది ఒకటి పెడదాము. దొప్పుతాం అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది పెట్టేసి దొప్పుతాం. నెక్స్ట్ ఏమో అంటే ఇప్పుడు ఇవి కూడా వాడేద్దాం. ఒక నిమిషం ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా? దానిలోకి ఏమైనా పెట్టిన పైన అంత దూరం పోగలుగుతాయా అవి? ఏం లేవా? రెడ్ది ఉంది, రెడ్ కింద పెట్టడానికి రాదు కదా. ఎంత సౌండ్ దీనిపైన వస్తున్నావు కదా. అంతే అనుకుంటున్నా నేనైతే. దీని నుంచే అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. ఇది పెట్టి
ఇంకోండి కొంచెం ముందరికి నెక్స్ట్ ఇది చేస్తే జరుగుతుందా ఇష్టనా జరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే జరుగుతుంది ఎస్ ఇప్పుడు ఇది తీసేద్దాం తీసి కొంచెం ఇటు సైడ్ ఇప్పుడు షిఫ్ట్ వదిలేద్దాం అది అంతే సో ఇప్పుడు ఇంత దాకా వచ్చిన కదా జంప్ చేస్తాడా పోతే ఇంకొంచెం జరపకంత ఐ థింక్ జంప్ చేస్తాడు అనుకుంటున్నా జంప్ అమ్మా ఏంది ఇది ఇంత లోపలికి ఉంది ఓకే వాటర్ ఉన్నాయా ఎస్కేప్ ఫ్రమ్ బిడ్రాక్ 2.1 ఈజ్ నౌ అవైలబుల్ చెక్ ఇట్ అవుట్ 2.1 ఇప్పుడు ఇదేంది ఓకే ల్యాడర్స్ ఉన్నాయి గాయస్ ఇంకా రెండే దీని తర్వాత ఇంకా రెండు ఉంటాయి అనుకుంటా అయిపోగొట్టాలి ఫాస్ట్ వేస్ట్ చేయొద్దు అరే మేజ్ ఆరా ఇది అరే అసలే నా వద్దులేండి ఇగోండి ఇదేంది ఇది దీన్ని ఏమంటారు దీన్ని ఇంత పైనకి అంత పైనకి ఎక్కాలా పక్క పైనకి ఉంది ఓకే ఓకే దీనిపైనకి ఎట్లా పోవాలి నాకు తెలిసి ఆ చెస్ట్ కూడా తీసుకోవాలేమో తీసుకొని వద్దాం చెస్ట్ని కిందికెట్టుంది నాకు మేజ్ అంటేనే లేస్తుంది చెస్ట్ బ్రేక్ చేయడానికి వస్తుందా రాదు కదా ఎందుకు వస్తుంది రాదు ఇది రాదు అది రానియదు అది రాదు ఏ క్యా హే దీని నుంచి కూడా పైనకోవచ్చా డైరెక్ట్ పైనకా ఇది ఏ క్యా హే రే యో నైస్ నాకు ఎందుకో అది ఫస్ట్ ఒకసారి రీసెట్ కొడదాము ఓపెన్ చేయి పైనకి ఎక్కడానికి రాదు కదా ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్ అది ఇటు కాదు సో ఫస్ట్ ఇక్కడ పెట్టుకుందాము నెక్స్ట్ ఇక్కడ పెడదాం ఇంకో చెప్పిన ఈడికెళ్ళి వస్తుంది ఎస్ ఇప్పుడు మళ్ళీ అదే పైనకి ఏం రాలేదుగా మనం ఆడొక బ్లాక్ పెడితే వస్తుంది చూడండి అదేం కాదుగా ఇది అదేనా ఏం సౌండ్ రాది ఒరే దీని అమ్మ మేజు ఏందిరా అసలు ఎటు నుంచి వచ్చినా నేను ఇటు నుంచి వచ్చినా కదా స్ట్రైట్ పోయి చక్కగా మళ్తే ఏం లేదు ఓకే స్ట్రైట్గా పోయి మళ్తే ఎక్స్ట్రా ల్యాడర్ హౌ మ్యాన్ అంటే ఇంకో బుక్క ఏదో పైనకి ఉంటుంది గైస్ దట్స్ వాట్ వీ షుడ్ నీడ్ టు ఫైన్ ఇదేం లేదు ఇంకో బొక్క పైనకి ఏంటో బొక్క పెట్టింటి ఇటు బొక్క పక్క బొక్క నాకు తెలిసి అదేంటది ఒక నిమిషం మిస్ చేసి ఎక్కడి నుంచి వచ్చినాం రా యా సో ఇది తీసేసి సో ఇవన్నీ తీసేస్తే ఇక్కడ అదేంటది ఏడాడు రీసెట్గా పక్కన ఒకటి ఉంటాడు కదా ఫస్ట్ ఇక్కడ ఒకటి పెట్టేసుకొని ఇట్లా స్ట్రైటే కదా స్ట్రైట్గా పోతే ఇంకో బుక్ ఉంటుంది పైనకి ఇప్పటిలాగా నేను వచ్చిన ఇదేనా ఇదే సో ఒకటి అరే ఎక్కువ ప్లీజ్ రైట్ అంతే యా వచ్చేసినాం పైనకి ఇక్కడ 3 దారులు ఉన్నాయి ఫస్ట్ మనకు కనిపించేదే కాబట్టి దీని దగ్గరకు పోదాం ఏం లేదు
ఏ కంప్లీటెడ్. పిస్టన్స్ ఏడు ఉన్నాయిడా కింద. వాటర్, శాండ్ కింద చెస్ట్ ఉంటుంది ఏంటి. క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది. క్రాఫ్టింగ్ టేబుల్ కాదు, ఇవి తీసుకోవాలి అంటే ఒక బ్లాక్ హైట్ ఇట్లా పెట్టింది కదా, ఇట్లా పెట్టుకోవచ్చు కదా అందుకని. ఓకే, ఇప్పుడు అంత పైన ఎట్లా పోవాలి? డిస్టెన్స్ ఇది జస్ట్ ఇది ఎక్కనికి నేనా. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంట? ఇదొకటి, ఒక నిమిషం. సో ఇక్కడ 1 కదా, ఇది 1, ఇది 2, 3, 4 కదా, ఇక్కడ ఒకటి పెట్టేసి. ఓకే, సో ఇప్పుడు వీడికి ఉంది, వీడికి వెళ్తే పైన ఒకటి పడ్డది ఒకటి అంటే ఈడ నెక్స్ట్ అంటే ఈడ పడాలి. సో నెక్స్ట్ అయితే ఈడ పెడదాం మనం. పడ్డది, అర్థమైపోయింది గైస్. ఒక నిమిషం, అక్కడ జంక్షన్కి ప్లేస్ లేదు కదా, అంటే ఈ నుంచి పెట్టాలా? పడ్డది. ఈడ నెక్స్ట్ పడితే ఇంకా ఈడొకటి. ఈడ ఉంది కాబట్టి ఈడ వస్తుంది నెక్స్ట్. ఈడ I understood. అంతే అయిపోయింది. ఇవే నన్ను అప్పటి నుంచి ఇరిటేట్ చేస్తున్నా. ఏందిరా మీది? ఇప్పుడు ఏం చేయాలంట? ఓకే స్పాంజ్ గ్లిచ్ అయింది ఏందేమైనా? ఇదేమైంది? ఒక్కటే ఉందా? లావా వాట్? ఓ నిమిషం వేసేది గ్లిచ్ అయిపోయింది. ఓకే, అర్థమైంది. దీన్ని దాంట్లో పెట్టేస్తే ఇక మనకి వాటర్ వస్తాయి. వాటరేనా? ఏమొస్తుంది? నార్మల్ వస్తాయి కదా. ఎస్, నార్మల్ వాటర్. యప్పి, అర్థమైపోయింది. సో వీఆర్ 9th డే కదా, 10th. ఎస్, వీఆర్ ఫైనలీ ఫినిషింగ్ అవర్ మ్యాప్ గైస్. ఎస్ అమ్మా, అరే కొంచెం డిస్టెన్స్ ఆపరా. ఈ క్లోజెస్ అయిపోతుందిగా. బయటికి పోయినాను. సో గైస్ ఫైనల్గా మనమైతే కంప్లీట్ చేసేసినాం. సో బటన్ క్లిక్ చేసిన ఈ బటన్ ఏంది మళ్ళా? జాయింట్. ఓకే, జాయిన్ అన్నట్టు. హలో, ఇట్స్ మీ ఆఫ్టర్ 10 series of thank you for downloading and playing this app. Check out my other apps. Okay, you escaped. So guys, finally we are escaped the Bedrock Prison 10 అన్నమాట. సో 10 స్టెప్స్ని మొత్తం కంప్లీట్ చేసేసినాం. సో నాకు దీంట్లో హార్డెస్ట్గా అనిపించింది ఏం తెలుసా గైస్? సో హార్డెస్ట్గా అనిపించింది ఏంటంటే, యారు ఏమేమి జరిగినాయి రా అసలు? ఒక నిమిషం ఆగాను గైస్, నాకు గుర్తొస్తలేవు. హార్డెస్ట్ ఏదిరా? అది 6th లెవెల్ గైస్.
6th లెవెల్. ఎందుకంటే ఆ లావా లోపల చెస్టా బ్యారియర్ ఏదో పెట్టి దాంట్లో ఐటమ్స్ పెడతాడు. అది హార్డెస్ట్ గైస్. సెకండ్ హార్డెస్ట్ 5th నుంచి స్టార్ట్ అయింది హార్డ్. సో ఇదే ఈరోజటి మన వీడియో అంటే ఇంతే గైస్. సో వీడియో నచ్చినట్టయితే సో లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనమైతే సో ఫైండ్ ది బటన్ చేద్దామనుకుంటున్నాం. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి, చేయాలా వద్దా అని. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో మళ్ళీ మనమైతే అంతకన్నా ముందు ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్ మీరు. సో సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మీరు, ఎందుకంటే 500కి దగ్గరలో ఉన్నాం మనము. అండ్ మళ్ళీ మనమైతే ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్ అండ్ బొయ్ మళ్ళీ అమౌంట్ ఇస్తా. సో బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. టిక్ బాయ్.